ప్రధాని మోదీ 9 ఏళ్లుగా నాగాలాండ్ ప్రజలను పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోదీకి ప్రజా సమస్యలు పట్టవని ఎద్దేవా చేశారు. మరోవైపు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు రావడం లేదని ప్రతిపక్ష నేతలు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ప్రాణప్రతిష్ఠ సరికాదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్లుగా నాగాలాండ్ ప్రజలను పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోదీకి ప్రజా సమస్యలు పట్టవన్నారు. దేశంలోని కొంతమంది వ్యాపారుల కోసమే మోదీ పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నాగాలాండ్ ప్రజల సమస్యలపై పార్లమెంటులో పోరాడతానన్నారు రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయ యాత్ర తర్వాత మరోసారి నాగాలాండ్కు వస్తానన్నారు. నాగ ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు రాహుల్ గాంధీ. As an Indian person, it is my duty to respect these cultures, these traditions, these histories. I am almost ashamed to tell you that after what has happened in Manipur, the Prime Minister of India has not gone there. As an Indian person, I am ashamed that my Prime Minister has not been to Manipur yet. Their politics have torn the state apart. They have divided the state. They have weaponized the state. They have burnt the state. And they cannot even step foot in the state. And the idea of the yatra is to bring attention of the entire country to the people of Manipur, to the people of Nagaland, to the people of Assam, to the people who are not part of the development that is taking place. నాగాలాండ్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగుతుంది. అన్ని వర్గాల ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు రాహుల్ గాంధీ. నాగాలాండ్లోని మోకోక్చోంగ్ జిల్లాలో బైక్ రైడర్స్ తో కాసేపు సరదాగా ముచ్చటించారు. రేస్ బైక్ల గురించి రైడర్లను అడిగి తెలుసుకున్నారు రాహుల్ గాంధీ. అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠకు రాననే ప్రతిపక్ష నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలోని పలు పార్టీలు అయోధ్యకు రావడం లేవని తెలిపాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా అయోధ్యలోని రామాలయంలో ప్రాణప్రతిష్ఠకు వెళ్లడం లేదన్నారు. ఈ మేరకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్కు లేఖ రాశారు. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఆలయాన్ని సందర్శిస్తానని లేఖలో తెలిపారు. అలాగే ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రాణప్రతిష్ఠకు హాజరవడం లేదని పేర్కొన్నారు.